ఒక కొత్త ప్రోడక్ట్ను మార్కెట్లోకి తీసుకురావాలంటే అదో పెద్ద సవాలే. ఎంతో కష్టపడి తయారుచేసిన ఆ ప్రోడక్ట్ విజయం యాదృచ్ఛికంగా జరగదు. దాని వెనుక పక్కా ప్రణాళిక ఉంటుంది. మరి ఆ లాంచ్ రోజుండే గందరగోళాన్ని దాటి విజయాన్ని ఎలా అందుకోవాలో ఇప్పుడు చూద్దాం. అసలు సరైన ప్లానింగే లేదనుకోండి, ఆ లాంచ్ రోజు ఎలా ఉంటుందో తెలుసా? ఒక పీడకలలా ఉంటుంది. అంత ఒత్తిడి, గందరగోళం, చివరికి నిరాశ. చాలా కంపెనీలు సరిగ్గా ఈ ఉచ్చులోనే చిక్కుకుంటాయి. కానీ ఈ సమస్యని అధిగమించడానికి ఒక మార్గం ఉంది. ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. కొన్ని ప్రోడక్ట్స్ మార్కెట్ను ఒక ఊపు ఊపేస్తే ఇంకొకన్ని అసలు ఎవరూ పట్టించుకోకుండానే మాయమైపోతాయి. దీని వెనుక ఉన్న రహస్యమేంటి? దీనికి సమాధానం చాలా సింపుల్. విజయం అనేది అదృష్టం మీద అస్సలు ఆధారపడదు. దాని వెనుక ప్రతి అడుగుని ముందుగానే ఊహించి పక్కాగా వేసిన ఒక వ్యూహముంటుంది. మరి ఆ వ్యూహం ఎలా ఉంటుందో చూద్దామా? సరే, ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే, మొదట లాంచ్ ఎందుకంత ముఖ్యం, తర్వాత దానికి కావలసిన స్ట్రాటజిక్ బ్లూప్రింట్ ఏంటి, ఆ కౌంట్డౌన్ ఎలా ఉండాలి, లాంచ్ రోజు, ఆ తర్వాత ఏం చేయాలి, చివరిగా నెక్స్ట్ స్టెప్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలో వివరంగా చూద్దాం. ఇందాక మనం అనుకున్నాం కదా, ఆ గందరగోళానికి సొల్యూషన్ ఏంటని? ఇదే వ్యూహాత్మక బ్లూప్రింట్. ఇది మన ప్లానింగ్కి గుండెకాయ లాంటిది. లాంచ్ రోజు జరిగే గందరగోళాన్ని ఒక పండగలా మార్చేస్తుంది. అసలు లాంచ్ ప్లాన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇదొక డాక్యుమెంట్. ఒక ప్రోడక్ట్ను సక్సెస్ఫుల్గా మార్కెట్లోకి ఎలా తీసుకురావాలి, దానికి ఏమేం పనులు చేయాలి, ఎంత టైం పడుతుంది, మన స్ట్రాటజీ ఏంటి, వీటన్నిటినీ ఇది క్లియర్గా వివరిస్తుంది. ఒక కంపాస్ లాంటిదన్నమాట. మొత్తం టీంను ఒకే దారిలో నడిపిస్తుంది. చూడండి, మొత్తం లాంచ్ ప్రాసెస్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే దాన్ని 3 భాగాలుగా విడగొట్టొచ్చు. 1 కౌంట్డౌన్ అంటే ప్రీ లాంచ్, 2 అసలైన ఈవెంట్, అదే లాంచ్ రోజు, 3 దాని తర్వాత ఏం జరుగుతుంది అంటే పోస్ట్ లాంచ్. ఇలా చేయడం వల్ల ప్రతి స్టేజ్ మీద మనం పూర్తి ఫోకస్ పెట్టొచ్చు, ఏదీ మిస్ అవ్వకుండే చూసుకోవచ్చు. రైట్, ఇప్పుడిక మనం మొదటి దశలోకి వెళ్దాం. అదే కీలకమైన కౌంట్డౌన్ అంటే ప్రీ లాంచ్ ఫేజ్. నిజం చెప్పాలంటే మన విజయానికి పునాది పడేదే ఇక్కడే. ఈ దశలో మనం ఎంత పక్కాగా ప్లాన్ చేసుకుంటే లాంచ్ రోజు అంత టెన్షన్ ఫ్రీగా, ప్రశాంతంగా గడిచిపోతుంది. లాంచ్ డేట్ ఫిక్స్ చేయడం అంటే క్యాలెండర్లో ఏదో ఒక రోజును టిక్ పెట్టడం కాదు. అది చాలా వ్యూహాత్మకమైన నిర్ణయం. మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, పండగల సీజనా, మన కాంపిటీటర్స్ ఏం చేస్తున్నారు, ఇలాంటి చాలా విషయాలను దృష్టిలో పెట్టుకుని ఆ తేదీని ఫైనల్ చేయాలి. ఒక సక్సెస్ఫుల్ లాంచ్కు సరైన టైం లైన్ చాలా ముఖ్యం. ఉదాహరణకు చూడండి, లాంచ్కు 90 రోజుల ముందే ప్రోడక్ట్ రెడీగా ఉండాలి. 30 రోజుల ముందు మార్కెటింగ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేయాలి. వారం ముందు ప్రెస్కి అనౌన్స్ చేయాలి. ఇక లాంచ్కు ఒక్కరోజు ముందు ఫైనల్గా అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ప్రతి స్టెప్ దాని తర్వాత స్టెప్కి బేస్ లాంటిది. ప్రోడక్ట్ రెడీ కాకుండా మార్కెటింగ్ స్టార్ట్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి? అందుకే ఈ సీక్వెన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, కౌంట్ డౌన్ పూర్తయింది. ఇప్పుడు అసలు సిసలైన సమయం వచ్చేసింది. అదే లాంచ్ డే. మరి ఆ రోజేం జరుగుతుంది, ఆ తర్వాత ఏం చేయాలి చూద్దాం. లాంచ్ రోజు అంటే ఏదో కంప్యూటర్లో ఒక బటన్ నొక్కేయడం కాదు. అదొక పెద్ద ఆర్కెస్ట్రా లాంటిది. సేల్స్, మార్కెటింగ్, టెక్ టీమ్స్, మన పార్ట్నర్స్, ఇలా అందరూ ఒకేసారి ఒకే తాళానికి తగ్గట్టుగా పనిచేయాలి. ఆ కోఆర్డినేషనే మన విజయాన్ని డిసైడ్ చేస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే లాంచ్ రోజుతో పనైపోయిందనుకుంటారు. కానీ అసలు కథ అప్పుడే మొదలవుతుంది. ముఖ్యంగా ఆ మొదటి 30 రోజులు చాలా చాలా కీలకం. కస్టమర్ల ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, వాళ్లకేమైనా సమస్యలు వస్తే వెంటనే సాల్వ్ చేయాలి, అసలు మన సేల్స్ ఎలా ఉన్నాయో ట్రాక్ చేయాలి. అప్పుడే కదా మనం కరెక్ట్ ట్రాక్లో ఉన్నామో లేదో తెలిసేది. ఒక మంచి ప్లాన్ అంటే అన్నీ బాగుంటాయని ఆశించడం మాత్రమే కాదు, ఏమైనా తేడా వస్తే దానికి కూడా సిద్ధంగా ఉండటం. అంటే రిస్కులను ఎలా ఎదుర్కోవాలి, అసలు మనం సక్సెస్ అయ్యామని ఎలా కొలుస్తాం అనే దానిమీద పూర్తి క్లారిటీ ఉండాలి. వాటి గురించే ఇప్పుడు చూద్దాం. చూడండి, మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరగవు కదా. అందుకే ప్లాన్ బి ఎప్పుడూ రెడీగా ఉండాలి. సడన్గా టెక్నికల్ ప్రాబ్లం వస్తే ఏం చేయాలి, మార్కెట్ మారితే మన నెక్స్ట్ మూవ్ ఏంటి, ఇలాంటి వాటికి ముందుగానే సమాధానాలు రెడీగా ఉంటే ఎలాంటి ఊహించని సమస్య వచ్చినా మనం తట్టుకుని నిలబడచ్చు. ఇక అన్నింటికన్నా ముఖ్యమైన విషయం, అసలు మన లాంచ్ సక్సెస్ అయ్యిందా లేదా అని ఎలా చెప్తాం? దానికి కొన్ని కొలమానాలుండాలి కదా. అందుకే లాంచ్కు ముందే మనం క్లియర్గా టార్గెట్స్ పెట్టుకోవాలి. ఉదాహరణకు, మొదటి నెలలో 10,000 మంది కొత్త కస్టమర్లు రావాలి, లేదా $50,000 సేల్స్ అవ్వాలి.
ఇలాంటి ఫిక్స్డ్ గోల్స్ ఉంటేనే మనం ఎంతవరకు రీచ్ అయ్యామో కరెక్ట్గా తెలుసుకోగలం. సరే, ముగింపుగా ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం. మనం ఎంచుకున్న లాంచ్ తేదీ మార్కెట్లో మనకు గరిష్టంగా పేరు, ప్రభావం తీసుకురావడానికి వ్యూహాత్మకంగా సరైనదేనా? ప్రతి లాంచ్ ప్లాన్ను ఈ ప్రశ్నతోనే మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే గుర్తుంచుకోండి, సరైన ప్రణాళిక ఉంటే చాలు, ఎలాంటి గందరగోళాన్నైనా ఒక గొప్ప విజయంగా మార్చవచ్చు.